నిన్న పవన్ కళ్యాణ్ గారు 'గేమ్ చేంజర్' ఆడియో ఫంక్షన్‌లో సినిమా టికెట్ల విషయంపై ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. సంక్రాంతికొచ్చే 3 సినిమాలకి టికెట్ల రేటు హైక్ ఇవ్వటం జరుగుతుంది. అంటే సంక్రాంతికొచ్చే సినిమాలకు ఒకదానికే కాదు, పెద్ద సినిమాలు ఏవొచ్చినా ఇక నుంచి సినిమా టికెట్ల విషయంలో హైక్ ఇవ్వటం జరుగుతది అని చెప్పి ఆయన ఒపీనియన్ ఆయన తెలియజేయటం జరిగింది. ఇలా టికెట్ల రేట్లు పెంచడం వల్ల కేవలం నిర్మాతల జేబులోకి మాత్రమే డబ్బులెళ్తలేదు, ట్యాక్సుల రూపంలో 18% జీఎస్టీ గవర్నమెంట్‌కి కూడా వస్తుంది అని చెప్పి ఆయన ప్రజలకి చెప్పడం జరిగింది ఆ సభాముఖంగా. ఒక రకంగా ఈ టికెట్ల రేట్లు పెంచడం అనేది ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే కరెక్ట్‌గా అనిపించినా దానికి నేను పూర్తిగా ఏకీభవించను. ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచడం అనే విషయం అది పెద్ద టాపిక్. దాని మీద ఒక పెద్ద వీడియో చేసుకుందాం సెపరేట్‌గా. బట్ ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎక్కడికెళ్ళినా చాలా తెలివిగా రాజకీయాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆడియో ఫంక్షన్‌లో కూడా టికెట్ల విషయం గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తేకోకుండా ఆయన విమర్శించడం జరిగింది. గత ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచడానికి హీరోలందరినీ పిలుచుకుని మరి ఆళ్ళకి దండాలు పెట్టించుకుంది, బ్రతిమాలించుకున్నదే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ విధమైన ధోరణిలో నడుచుకోదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీ బాగుపడేటట్టే ఆయన నిర్ణయాలు తీసుకున్నారు కానీ సినిమా ఇండస్ట్రీని ఏ విధంగానే ఇబ్బంది కలుగజేయలేదు. సినిమా ఇండస్ట్రీని ఎట్టి పరిస్థితుల్లోనే రాజకీయంగా ఉపయోగించుకోదలుచుకోలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా టికెట్ల హైక్‌లు ఏమన్నా కావాలంటే గనక హీరోలు వీళ్ళ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. నిర్మాతల వరకు వస్తే చాలు. హైక్ పెంచాల్సిన రైట్ ఉంటే గనక తప్పనిసరిగా హైక్ ఇచ్చేస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఏ విధంగా మాట్లాడారంటే ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. ఓ పక్క గత ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో మాట్లాడుతూ, మేము ఏ విధంగా వ్యవహరించబోతున్నాం అనే ఉద్దేశాన్ని క్లియర్‌గా చెప్పగలిగారు. అటు జనాలకి టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నాం, దానివల్ల గవర్నమెంట్‌కి ఉపయోగం ఉందా లేదా అని చెప్పగలిగారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌లో గనక ఉంటే గనక ఏ విధమైన భవిష్యత్తు ఉంటది, మీకు ఏ విధమైన వెసులుబాట్లు కల్పిస్తాం అని చెప్పి వాళ్ళకి వివరించడం జరిగింది. మీరు తెలుగు చిత్ర పరిశ్రమని అటు తెలంగాణలోను ఇటు ఆంధ్రాలోను 2 చోట్ల అద్భుతంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. అంతే కదా, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా నెలకొల్పండి అని చెప్పి ఆయన మాట్లాడారు. యువతకి ఉపాధి కల్పించినట్లు అవుతుంది. చాలామంది యువత మన రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకి స్టూడియోలు పెట్టండి, వాళ్ళకి స్కిల్ నేర్పండి. సినిమాలకు సంబంధించిన 24 క్లాబ్స్‌లోని వాళ్ళు నైపుణ్యం నేర్చుకుని ఆ సినిమా ఇండస్ట్రీలో పనిచేసుకుంటారు. వాళ్ళకి ఉపాధి లభిస్తది మీ వల్ల అని చెప్పి సినిమా ఇండస్ట్రీ కూడా ఆంధ్రప్రదేశ్‌కి రమ్మని చెప్పి ఆయన స్వాగతం పలకడం జరిగింది. అలానే మన హాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వుడ్ అనే పదాన్ని తీసుకున్నాం. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా వుడ్ అనే పదం తీసుకున్నాం. అది అట్లా వద్దు, అసలు భారతీయ సినిమా అంతా ఒకటే అనేటట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా మన సినిమాలు కూడా హాలీవుడ్ స్థాయిని మించిపోయేటట్టు సినిమాలు తీయాలి అని చెప్పి ఆయన మాట్లాడారు. అంతే కదా, ఆయన రామ్ చరణ్‌ని ఉద్దేశించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మాట్లాడారు. కొంతమందికి కాలుతాయి ఈ విషయాలు. ఎందుకంటే రామ్ చరణ్ ఎంత గ్లోబల్ స్టార్ అయినా ఎప్పుడు ఒదిగే ఉంటాడు. ఈవెన్ 365 రోజుల్లో ఒక 100 రోజులు స్వామిమాల వేసుకుంటూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు, ఎందుకు అలా వేసుకుంటున్నావు అని అడిగితే నన్ను నేను నియంత్రించుకోవటానికే, గర్వం అనేది లోపల పెరిగిపోకుండా ఉండటానికే, ఒక సామాన్యుల్లా ఉండటానికే అలా చేస్తాడు అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. ఎప్పుడు చెప్పులు లేకుండా తిరుగుతాడు. నిజంగా ఆబ్వియస్‌గా రామ్ చరణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకైనప్పటికీ ఎప్పుడు అంత గర్వంగానే అంత స్టార్ హీరో బిహేవియర్‌తో ఎప్పుడు కనిపించినట్టు ఎక్కడ దాఖలాలు లేవు. ఒక సామాన్యమైన నార్మల్ పర్సన్‌గానే అంత పెద్ద స్టార్ హీరో అయినా ఎవరితో అయినా చక్కగా మాట్లాడతాడు. అండ్ ఎక్కడైనా ఏ ఈవెంట్‌కెళ్ళినా సైలెంట్‌గా మాట్లాడి అక్కడ ఫ్యాన్స్ ఎవరిని రెచ్చగొట్టకుండా వచ్చేస్తాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అల్లు అర్జున్ గారికి కాలుతాయి. ఆ విధంగానే ఉన్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ గారు ఎక్కడికెళ్ళినా మనకంటే ఇంకా గొప్ప సినిమాలు ఎవడో తీయట్లేదు అన్న రేంజ్‌లో ఆయన సినిమా ప్రమోషన్‌లు ఉండే. సినిమా ప్రమోషన్ కంటే ఇంకా మనం ఇంకా అసలు ఎక్కడికో తీసుకెళ్తున్నాం ఇండస్ట్రీని, ఎక్కడికో లేపేస్తున్నాం అనే విధంగా ఆయన ప్రమోషన్‌లు ఉండి